ఆ ముఖ్యమంత్రి సచివాలయాలు సెక్రటేరియట్ కూడా లీజుకి ఇచ్చిన వరకు కూర్చొని నెలవారీ మామూలు తింటావా? ఏంది ఉద్దేశం? ప్రభుత్వం అంటే ప్రభుత్వం చేయాల్సిన సర్వీసులు చేయాలి కదా. అవి చేయకుండా తప్పించుకుంటా తక్కువ కాలంలో వాళ్ళు చెప్పిన హామీలన్నీ ఫెయిల్ అయ్యారు కాబట్టి, ప్రజల్లో దోషులుగా మిగిలారు కాబట్టి ఇది మళ్ళీ రాదని ఈ ఉన్న తక్కువ కాలంలోనే అన్ని ఆస్తులు అమ్ముకొని లంచాలు తిని వేల కోట్లు తిని హైదరాబాద్ పారిపోవాలని ఉద్దేశంగా కనపడుతుంది. అందరికీ నమస్కారం. రెడ్ల రాజ్యంలో కమ్మలేడు. గతంలో వైసీపీ అన్నా కాంగ్రెస్ అన్నా కూడా ప్రకాశం జిల్లాలో రెడ్డి గారికి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది. అడపాదడప ఒకరిద్దరు మాత్రమే కమ్మలేటర్లుగా కూడా చెప్పుకునేవాళ్ళు. అయితే ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణమైనటువంటి ఒంగోలులో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కానీ వైసీపీ తరపు నుంచి కానీ ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఒంగోలు అసెంబ్లీకి బరిలో ఉన్నటువంటి సందర్భాలు లేవు. సో 2024లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి చెందిన తర్వాత ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళటం జరిగింది. ఆయన ఓడించినటువంటి లీడర్గా కూడా దామచర్ల జనార్దన్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సో 2024 ఎన్నికల తర్వాత కూడా ఒంగోలు వైసీపీ సమన్వయకర్తగా మరి వైవి సుబ్బారెడ్డి శిష్యుడిగా అందరికీ సుపరిచితుడైనటువంటి చుండూరు రవిని తీసుకొచ్చి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం చేశారు జగన్మోహన్ రెడ్డి అని అప్పట్లో కొంత టాక్ అయితే వినిపించింది. ఆయన సక్సెస్ అవుతారా లేదా? ఎందుకంటే గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని ఊహించుకున్నటువంటి వ్యక్తులు మరి చుండూరు రవిని ఆ స్థాయిలో ఊహించుకుంటారా లేదా అనేది కూడా, ఎందుకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు వైసీపీలోనే. మరి మనం పేర్లు చెప్పడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి మధ్య కొంత ఇబ్బందులు వస్తాయి కాబట్టి వైసీపీలోనే ఒంగోలు నియోజకవర్గంలో చుండూరు రవి కంటే కూడా మరింత మంది సీనియర్లు ఉన్నారు. కమ్యూనిటీ పరంగా కూడా రెడ్ల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వారందరికీ చెక్కు పెడుతూ మరి చుండూరు రవికి ఒంగోలు వైసీపీ సమన్వయకర్తగా కూడా వైవి సుబ్బారెడ్డి తీసుకొచ్చారని కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ సంవత్సర కాలంలో దాదాపుగా ఎన్నో ఒడిదుడుకులు అటు కేడర్ పరంగా కానీ ఇటు ప్రభుత్వం పరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని ఒక గాడిలోకి తీసుకొచ్చారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వైసీపీ అంటేనే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని విడిచి సంవత్సరం గడిచినా కూడా ఎప్పటికీ కూడా ఆయన ఆనవాళ్లు వైసీపీలో కనిపిస్తూనే ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో కూడా వైసీపీని ఆది నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి మార్కును మరి కనిపించకుండా కూడా చుండూరు రవి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను మమేకం చేసుకుంటూ క్యాడర్ తోటి కూడా బాగా ఇంటరాక్ట్ అయ్యి ఎక్కడైతే బాలినేని స్వరం వినిపిస్తుందో అక్కడ గట్టిగా కూడా చుండూరు రవి తన మార్పును ప్రదర్శించుకుంటూ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రకాశం వైసీపీలో కూడా రెడ్లదే ఆధిపత్య పోరు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా తనకున్నటువంటి, ఎందుకంటే దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా 3 దశాబ్దాలకు పైగా కూడా ఆయనకి కొంత రాజకీయంగా కూడా మరి యూత్ లీడర్ దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అవతల వ్యక్తులను అంచనా వేయటంలో చుండూరు రవి దిట్టని కూడా తెలియజేసుకోవచ్చు. ప్రధానంగా కూడా ఆయన ప్రసంగం ఎప్పుడు కూడా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యక్తిగత విమర్శలు చేయకుండా అడపాదడప మాత్రమే ఎమ్మెల్యేల పేర్లు చెప్తూ విమర్శలు చేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన మాటలతోటి ఇరకాటంలో పడేస్తున్నటువంటి సందర్భాలు మనం చూసినటువంటి ప్రసంగాల్లో కూడా మనం ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తా ఉన్నాం. సో అలాంటి లీడర్ కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో తొలి ఏడాది సక్సెస్ఫుల్ గా కూడా కంప్లీట్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో మరి ఆయన ప్రయాణం వైసీపీలో ఎలా కొనసాగుతుంది, ఇప్పుడున్నటువంటి క్యాడర్ తోటి కనుక మరింతగా యాక్టివ్ అయి దూకుడుగా కనుకపోతే రాబోయే రోజుల్లో వైసీపీలో ఆయనకంటూ ఒక మార్కు, ఎందుకంటే ఒంగోలు కాన్స్టిట్యున్సీ మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను కనుక అదేవిధంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రైతు సమస్యలపై ఇతరితర కార్యక్రమాలపై దృష్టి పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేసి మరి ఒంగోలు వైసీపీలో చుండూరు రవి మార్కు బాలినేని మరి మర్చిపోయేలా కనుక చుండూరు రవి కనుక ఒంగోలు నియోజకవర్గంలో కనుక కార్యకర్తలతోటి అట్రాక్ట్ అయితే రాబోయే రోజుల్లో ఆయనకు ఒంగోలు సీటు రావటంలో ఎలాంటి సందేహం లేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వెళ్ళారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి వైసీపీలో చుండూరు రవి కీలకంగా మారుతారు మరి అనేది కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఏదైనా కూడా అంచనాలను మించి గనక ఒంగోలు కాన్స్టిట్యున్సీలో పోరాడితే వైసీపీలో కూడా సక్సెస్ వస్తుందని మనం తెలియజేసుకోవచ్చు.